हिंदुस्तान के मुसलमान और दुनिया भर के मुसलमान इससे पुरजोर मजम्मत कर रहे हैं, क्योंकि ये दहशतगर्द हमला जो हुआ है संगीन और मासूम लोगों पर हुआ है। हम इससे पहले कि सर्जिकल स्ट्राइक करके उनकी सबक सिखाए थे, लेकिन इस बार सर्जिकल स्ट्राइक करने का नहीं है। हम इस पोजीशन में हिंदुस्तान का मुल्क कि हम उनको देशो नाबूद तबाह और ताराश करने के पोजीशन में है। हमें ये 6 जो भी उग्रवादी आए थे, जो दहशतगर्दी आए थे, उनको पकड़ना ही नहीं, उनको फांसी के साथ साथ इनके जरिए इनके जो सरगुना है, इनके जो बास है, वहाँ पर पहुँच कर पूरा हमारे को डिस्ट्रॉय करना है, तबाह करना है। हो सकता है हमारे पास कुछ IB के इनपुट के बावजूद भी सिक्योरिटी लैब्स हुए हैं, बिजली लैब्स हुए हैं, वहाँ पर सिक्योरिटी की वजह से हम प्रॉब्लम है। लेकिन हम सब तमाम मुसलमान जो विक्टिम्स हैं उनके घर के लिए, उनके लोगों के लिए हार्टली कंडोलेंस पेश करते हैं। ये जो आज की रैली निकाली गई है, ये कश्मीर के जो हादसा हुआ उसके दौरान जरिए से निकाली गई है, क्योंकि हम लोग भी जानते हैं कि हिंदू मुस्लिम सब भाई भाई है। देश में बताया जा रहा है कि हम मुसलमान को हम सपोर्ट करते और आतंकवादियों को हम सपोर्ट करते बोल के बताया जा रहा, लेकिन आतंकवादी का मज़हब भी अलग है। हम खुद ही बोल रहे हैं कि आतंकवादी को कत्ल कर दो, फांसी दे दो, आतंकवादी का नामो निशान मिटा दो बोल के बोल रहे हैं हम लोग। और हमारे को आतंकवादी से कोई कनेक्शन ही नहीं है। इसलिए मेरी दरख्वास्त है कि हम लोग जो हिंदू ये अपील कर रहे हैं कि वहाँ पे ज़्यादा से ज़्यादा प्रोटेक्शन दीजिए, और ये मतलब जो दहशत फैला रहे कि वो लोग मुस्लिम बोल के छोड़ दिए और हिंदू लोग को मार दिए बोल के दहशत फैला रहे, इसको ख़त्म कर दीजिए। हम लोग ऐसा कोई भी फीलिंग नहीं रखते कि हम लोग हिंदू मुस्लिम भाई भाई बोल के ही चलते। तो मेरे गवर्नमेंट से ये अपील है कि ज़्यादा से ज़्यादा प्रोटेक्शन वहाँ पे कश्मीर में दीजिए, और हिंदुस्तान में सब मज़हब एक ही जैसा है, और सभी को ఈక్వల్ చేసా देखिए। मेरी यही दरख्वास्त है। बहुत बहुत शुक्रिया। ఈరోజు షాద్నగర్ పట్టణంలో ముస్లిం జేఏసీ ఆధ్వర్యంలో ఈరోజు కొవ్వొత్తుల ర్యాలీని తీయడం జరిగింది। మరి ముఖ్యంగా పహల్గామ్ యొక్క దుర్ఘటనకు దుశ్చర్యకు దీనికి మేమందరం కలిసి సంఘీభావంగా షాద్నగర్ పట్టణంలో ముస్లిం యువతి యువకుల తర్వాత అందరూ కూడా సమైక్యంగా ఈరోజు ర్యాలీ తీయడం జరిగింది। ముఖ్యంగా దుర్మార్గమైనటువంటి ఒక దుశ్చర్యను మేమందరం కూడా ముక్త కంఠంతో ఖండిస్తున్నాము। మొహమ్మద్ ఇక్బాల్ గారు చెప్పినటువంటి అంశాలు సారే జహాన్ సే అచ్చా హిందూ సీతా హమారా హమ్ బుల్బులే హై ఇస్కే ఏ కుల్ సీతా హమారా అనేటువంటి నినాదంతోన మనందరం కూడా హిందూ ముస్లిం భాయిగా ఒక సందేశాన్ని ఇవ్వాల్సిన సందర్భం ఇది। కాబట్టి ఎవరైతే దుశ్చర్యకు పాల్పడిందో వాళ్ళ మీద తీవ్రమైనటువంటి కఠిన చర్యలు తీసుకోవాలని ఈ దేశ ప్రధాని గారికి, అమిత్ షా గారికి, రక్షణ శాఖ మంత్రి గారికి ఈ షాద్నగర్ పట్టణం నుంచి మేము విజ్ఞప్తి చేస్తున్నాము। వారికి ప్రగాఢ సానుభూతి నా కుటుంబాలకు తెలియజేసుకుంటున్నాము। మీ అందరికీ కూడా ధన్యవాదాలు। ఈరోజు మేము ర్యాలీ చేసింది ఏదైతే పహల్గామ్లో గుర్తించున్నారో వాళ్ళందరికీ శాంతి చేకూరాలని చెప్పేసి, సో ఒక చిన్న మెసేజ్ మేము సొసైటీకి ఏం ఇవ్వాలనుకుంటున్నామంటే, ఏదైతే టెర్రరిస్ట్ అటాక్ చేసారో వాళ్ళు అక్కడ వాళ్ళ రిలీజియన్ని అడిగి మరీ అటాక్ చేసారో, సో వాళ్ళ బేసిక్గా వాళ్ళ ఇంటెన్షన్ ఏముండే అంటే ఇంటర్నల్గా ఇండియా లోపల డివిజన్ తీసుకొని రావాలని ఇది బేసికలీ వాళ్ళ చిన్న మోటివ్। ఇది జరగడం చాలా దురదృష్టకరం। అందరికీ ఆ బాధ ఉంటుంది, అంటే మా మతానికి చెందిన వాళ్ళని చంపేసారు అన్న బాధ ఉంటుంది। కాకపోతే మేము హిందూ సోదరులకు కానీ మిగిలిన వాళ్ళకి కానీ ఏ సందేశం ఇద్దామనుకుంటున్నామంటే, ఈ టెర్రరిస్టులకు కానివ్వండి, ముస్లిం మైనారిటీస్కి కానివ్వండి ఏ రకమైన సంబంధం లేదు, వాళ్ళకి వీళ్ళకి ఏ రకమైన సంబంధం లేదు। వాళ్ళ ఇంటెన్షన్ ఏముండే అంటే మనల్ని డివైడ్ అండ్ రూల్ లాగా మన లోపల ఒక డివిజన్ క్రియేట్ చేసి మనం కొట్టుకోవాలి అన్న ఫీలింగ్ తోటి వాళ్ళు అటాక్ చేస్తున్నారు। కాబట్టి దయచేసి హిందూ సోదరులందరూ అర్థం చేసుకొని ఈ విషయాన్ని వెళ్ళాలని కోరుకుంటున్నాము। అలాగే ఏదైతే మన హోమ్ మినిస్ట్రీ కానివ్వండి, యూనియన్ మినిస్ట్రీ కానివ్వండి, పహల్గామ్లో ఇంతకుముందు ఉన్న భద్రతా బలగాలను అక్కడి నుంచి తొలగించేయాల్సిన అవసరం ఏదైతే అక్కడికి అంతమంది ఆర్మ్డ్ మెన్ 20 మెంబర్స్ ఎలా రాగలిగారు అన్న దాని మీద కూడా ఇన్వెస్టిగేషన్ జరగాలి। ఖచ్చితంగా తొందరలోనే వీళ్ళ క్యాంప్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని తొలగించాలి। ఇంకోటి చెప్దామనుకుంటున్నాను, పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ కానివ్వండి, పాకిస్తాన్ పబ్లిక్ కానివ్వండి, ఇండియా అటాక్ చేస్తే మేము రెడీగా ఉన్నాం తట్టుకోవడానికి అంటున్నారు। వాళ్ళకి ఆలుగడ్డలు ఉల్లిగడ్డలు కొనుక్కొని కూడా పైసలు లేవు, ఇండియాను తట్టుకునే సినిమా లేదు। దయచేసి మనం అందరం యునైటెడ్గా ఉండాలి, యునైటెడ్గా కొట్లాడాలి, ఇదే శాంతి భద్రతలను ముందుకు తీసుకెళ్ళాలని చెప్పి 2 రోజుల క్రితం ఏదైతే కాశ్మీర్ సరిహద్దుల్లో
వచ్చినటువంటి టూరిస్టులకు ఎవరైతే పాకిస్తాన్ ఆటంకవాదులు ఉన్నారో ఆ ఆటంకవాదులందరూ కలిసి కాశ్మీర్కి వచ్చినటువంటి టూరిస్టుల మీద చేసినటువంటి కాల్పులు వాళ్ళ పిరికి పంద చర్యకు కానీ వాళ్ళ అనాలోచిత కార్యక్రమాలకు కానీ అలాగే భారతదేశంలో ప్రతి ఒక్క కులస్తులు ప్రతి ఒక్క మతస్థులు అందరూ కూడా జీవించే హక్కు ఈ భారతదేశంలో ఉంది. వేరే దేశాల్లో మాత్రము ఇలాంటి కల్చర్ ఉండదు. ఇక్కడ అందరూ కూడా ప్రతి కులం వాళ్ళు ప్రతి మతం వాళ్ళు కూడా అందరూ కూడా కలిసిమెలిసి ఉంటారు. ఎందుకంటే ఇలాంటి కల్చర్ ఏ దేశాల్లో కూడా ఉండదు కాబట్టి ఈ దేశాన్ని కూడా విచ్ఛిన్నం చేసే కార్యక్రమాలు ఈ ఆటంకవాదులు చేస్తున్నారు. కాబట్టి మనం అందరం కూడా భారతీయులం కాబట్టి ఈ భారతీయులం మనం అందరం కలిసి ఈ భారతదేశాన్ని కాపాడుకోవాలి. ఈ భారతదేశంలో జీవించే ప్రజలను కూడా కాపాడుకోవాలి. ఈ భారతదేశాన్ని రక్షించే స్థాయిలో ఈరోజు వాళ్ళు ఆటంకవాదులు వచ్చి ఆ కాశ్మీర్లో ఉన్న టూరిస్టుల మీద ఏవైతే చర్యలు తీసుకో వాళ్ళు కాల్పులు జరిపిరో అలాంటి కాల్పులకు మనమందరం కూడా భారతదేశంలో ఉన్నటువంటి ప్రభుత్వం కూడా వాళ్ళ మీద కఠినమైన చర్యలు అంటే కాల్పులు వాళ్ళు ఎట్లయితే చేసిండ్రో వాళ్ళకు కూడా నడి బజార్లో తీసుకొచ్చి కాల్చేసేయాలని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను.